ఏమిటి బాబు నువ్వు చెప్పేది? మార్చన మంటల్లో కాలిపోయిందా? ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే నేను రామ్ ఇంతకు ముందే వెళ్ళాం. పూర్తిగా కాలిపోయిన డెడ్ బాడీ మీద దొరికిన గొలుసును బట్టి అర్చనే అని ఇది ఎలా జరిగింది బాబు? ఈ ఘోరం ఎలా జరిగింది? చెప్పు బాబు, ఎలా జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అయ్యో అర్చన, ఏనాటికైనా నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అనుకుంటే, ఈ ఇంట్లో నీ చేత్తో దీపం వెలిగిస్తావు అనుకుంటే, చివరికి నువ్వు మంటల్లో కాలి మా అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయావా? అంకుల్, మా అమ్మ ఎప్పటికీ తిరిగి రాదా? చెప్పండి అంకుల్, చెప్పండి అంకుల్, మా అమ్మ తిరిగి రాదా? అరే భగవంతుడా, ఎందుకు ఇలా చేశావయ్యా? తాతయ్య, అమ్మా లల్లి, నా చిట్టి తల్లి, ఊరుకో అమ్మా, ఊరుకోరా. ఏమండి, ఏమిటండి ఇది? ఇవాళ రేపు అర్చనకి స్పృహ వస్తుంది అనుకుంటే పట్టపగలే హాస్పిటల్లో నుంచి ఎవరో కిడ్నాప్ చేయడం ఏమిటి? చివరికి అర్చన ఊరి బయట లోయలో కాలిపోవడం ఏమిటి? గ్రహచారం అన్నపూర్ణ, ఇదంతా మన కర్మ, ఏ జన్మలోనూ చేసుకున్న పాపం. అంకుల్ అయిపోయిందయ్యా, మీ అంకుల పని పూర్తిగా అయిపోయింది. ఇన్నాళ్ళు ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు పోయింది, మర్యాద మాత్రమే పోయింది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ఇంటి మహాలక్ష్మి పోయిన తర్వాత ఏకేం మిగిలింది? ఏం మిగిలిలేదు, ఏమీ మిగిలిలేదు. మా బతికంతా శూన్యమైపోయింది. ఇంకేం మిగిలిలేదు, ఇంకేం మిగిలిలేదు. అంకుల్, పెద్దవాళ్ళు మీరే ఇలా అయిపోతే పాపం చిన్నపిల్ల లలిని ఎవరు ఓదారుస్తారు? తన భార్య తొందరగా కోలుకోవాలని కొండంత ఆశతో ఎదురు చూస్తున్న రామ్ని ఎవరు ఊరడిస్తారు? అదే బాబు మా బాధంతా. మేమంటే వయసు మళ్ళిన వాళ్ళం, కానీ ఆ చంటిది, మా పెద్దాడు ఏమైపోతారోననే మా దిగులంతా. ప్లీజ్ ఆంటీ, రామ్ని చూస్తుంటే
నాకెందుకో భయంగా ఉంది. ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని కంగారుగా ఉంది. కళ్యాణ్, అవునంకల్, ఈ పరిస్థితి కల్లో కూడా ఊహించనిది, రాకూడనిది, జరగకూడనిది. కానీ జరిగింది. వాస్తవం. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవాలి. తప్పదు. గుండెని నిబ్బరించుకుని ముందు మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా రామ్కి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించండి. లేకపోతే కోడల్ని పోగొట్టుకున్న మీకు కొడుకు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఏంటి మమ్మీ నాకు ఈ శిక్ష? 2 రోజుల నుంచి ఈ గెస్ట్ హౌస్ లో ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ. ఛా! ఎందుకు మమ్మీ ఇలా దొంగచాటుగా దాక్కోవడం? ఎందుకా? ఆవేశంతో మండిపడుతున్న ఆ రాంప్రసాద్ నీ గొంతు పిసికి చంపకుండా ఉండడానికి. అవును, ఏదో ప్రమాదం జరగబోతుందని ముందుగానే ఊహించి సేఫ్గా ఉంటుందని నిన్ను ఇక్కడ దాచిపెట్టాను. అంటే మా బావగారు వాడే రంకెలేస్తూ ఇంటి మీదకొచ్చాడు. నా కళ్ళ ముందే నిన్ను చంపుతానని వీరంగం చేశాడు. మమ్మీ, ఆ టైంకి డాడీ ఇంట్లోనే ఉన్నారా? లేరు కాబట్టే ఎలాగో గండం గడిచింది. ఎంత ధైర్యం వాడికి! ఇంటి మీదకొచ్చి న్యూసెన్స్ చేస్తాడా? న్యూసెన్స్ కాదు, నువ్వక్కడుండుంటే నిజంగానే మర్డర్ చేసేవాడు. మమ్మీ చూడు,
ఎంత మంచివాడైనా సరే శాంతంగా ఉన్నప్పుడు అమ్మా అంటాడు. అదే కడుపు రగిలిపోయినప్పుడు నీ అమ్మ అని తిరగబడతాడు. ఇప్పుడు జరిగింది కూడా అదే. అందుకే పరిస్థితి కొంచెం చల్లబడేదాకా నువ్వు ఇక్కడుండటమే మంచిది. మమ్మీ, ఎవడో చంపుతానో అని బెదిరించగానే పైనుంచి కింది దాకా చెమటలు పట్టడానికి నీ కూతురంత చేతకానిది పిరికిది కాదు. అయినా మా బావగాడు నన్నేం చేస్తాడు? ఆ ఈ తొందరపాటే వద్దు అనేది. ఆవేశంలో ఉన్న మనిషి ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఇలాంటప్పుడే ముందు చూపు చాలా అవసరం. చంపుతాడా? చంపమని చూద్దాం. మర్డర్ చేయడం అంటే మాటలు చెప్పినంత తేలిక కాదు. చూడమ్మా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పరిస్థితులు మనకి అనుకూలించినప్పుడు అజ్ఞాతంలో ఉండిపోవడం తప్పేమీ కాదు. ఓడిపోవడం అంతకన్నా కాదు. నా మాట విని కడుపు నిండా భోంచేసి కామ్గా రెస్ట్ తీసుకో. తీసుకో. ఇంకా అక్కడ ఏం జరుగుతోంది? ఇంకేం జరుగుతుంది? ఏడుపులు, పెడబొబ్బలు, ఆవేశాలు, రంకెలేయడాలు, ఆఖరికి జీవోత్సవాల్లాగా తమ దురదృష్టానికి తామే నిందించుకోవడాలు. అయ్యో అర్చన అంటూ ఎవరికి వాళ్లే బోరుమని శోకాలు పెట్టడం. ఇట్స్ ఓకే. ఎన్నికల్లో ఓడిపోయానని నాకేం బాధలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకెంతో రిలీఫ్గా ఉంది. నా గుండె మాత్రం మండిపోతుంది బాబు. రాధమ్మా, ఈ రాధమ్మ కడుపు కాలిపోయింది బాబు. నిలువెల్ల మంటల్లో కాలి మసైపోయింది. రాధమ్మా, ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఇది ఆవేశం కాదు బాబు, ఆవేదన. నా వేలే నా కంటిని పొడిచేస్తే ఏమీ చెయ్యలేని నిస్సహాయత. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏం చెప్పను బాబు? ఆ రోజు మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకోనందుకే ఇలా జరిగింది అని చెప్పనా? తన జన్మ రహస్యం తెలియనందుకే పగబట్టిన తాసుపావులాగా సౌందర్య తోడబుట్టిన దాన్ని ఈవేళ కాటేయడానికి సిద్ధపడింది అని చెప్పనా? ఏం చెప్పను బాబు? ఏంటమ్మా నువ్వు అనేది? సౌందర్య అర్చనని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేయించింది. ఇంకా స్పృహలోకైనా రాని అర్చన్ని కిరాయి రౌడీల్ని పెట్టి ఎత్తుకుపోయేలా చేసింది. తన బతుకుని బండలు చేయడానికి సిద్ధపడింది బాబు. ఇలాంటిదేదో జరుగుతుందన్న భయంతోనే ఆ రోజు సౌందర్యకి నిజం చెప్పేద్దాము అన్నాను. కానీ మీరే అది ఏ ఆగాయిత్యం చేసుకుంటుందో అని
పుట్టు పెట్టి నన్ను నోరు తెరవకుండా చేశారు. సౌందర్యని అర్చన జోలికి రాకుండా కట్టడి చేస్తాను అని మాటిచ్చారు. కొండంత బాధని దుఃఖాన్ని కడుపులో దాచుకుని కూడా నేను నా మాట నిలబెట్టుకున్నాను. కానీ చెల్లమ్మ అని పిలిచిన మీరే మీ మాట నిలబెట్టుకోలేకపోయారు. అందుకే బాబు ఘోరం జరిగిపోయింది. అయ్యో, ఎందుకు ఇలా చేశారు చెప్పండి బాబు. రాధమ్మా, సౌందర్య ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదమ్మా. నేను అనుకున్నాను బాబు. సౌందర్య నా కడుపునే పుట్టినా మీ భార్య నక్కజిత్తుల పెంపకంలో పెరిగినందుకే ఇలా రాక్షసులా తయారైంది. ఎదుటి వాళ్ళ బతుకుల్ని కాల్చి బూడిద చేసేందుకు కూడా సిద్ధపడింది. చివరికి నేను భయపడ్డట్టే జరిగింది. 9 మాసాలు మోసి కన్న బిడ్డల్లో ఒక బిడ్డ మరో బిడ్డను కిడ్నాప్ చేయించి హత్య చేయించింది. రాధమ్మా, నువ్వు చెప్పింది నిజమా? నా బిడ్డ అర్చన శవాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో కాలి బూడిదైపోయింది. గుర్తుపట్టలేని స్థితిలో మీ వల్లే ఇంత దారుణం జరిగిపోయింది. ఆ రోజు సౌందర్యకి తన జన్మ రహస్యాన్ని చెప్పేస్తుంటే ఇంత ఘోరం జరగకపోయి ఉండేది. అర్చన తన తోడబుట్టిందని తెలిస్తే సౌందర్య తనని క్షమించేదేమో, ఎంత కోపంలో ఉన్నా ప్రాణాలతో ఉండనిచ్చేదేమో. కానీ నన్ను క్షమించమ్మా. నువ్వు చెప్పిందే నిజమేమో. తప్పంతా తప్పెవరిదైతేనే కాలిపోయింది నా కడుపు బాబు. మీ భార్య కోసం మీరు, మీకోసం మీ స్నేహితుడు పుట్టినప్పుడే నా బిడ్డను నాకు దూరం చేశారు. అందుకే నా బిడ్డ నాకే శత్రువై అడుగడుగునా అవమానించింది. సహించాను. ఈ తల్లి గుండెల మీదే తన్నింది. భరించాను. కానీ ఇప్పుడు నా కడుపులో చిచ్చు పెట్టింది. నా బిడ్డని బలి తీసుకుంది బాబు. హత్య చేయించింది. ఈ నిజాన్ని బయటికి చెప్పుకోలేను. నా గుండెల్లో దాచుకోలేను. మీకు సంతోషమే. త్యాగదనులు ఆయన గారికే ఆయన సంతోషమే. మధ్యలో నలిగిపోయింది నేను. అన్యాయంగా బలైపోయింది నా అర్చన. తెచ్చివ్వండి బాబు. ఆ రోజు మాట ఇచ్చారుగా, నా అర్చన నాకు తెచ్చివ్వండి. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి బాబు. అర్చన, అయ్యో అర్చన, అర్చన,